సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీజేడబ్ల్యూఆర్ వ్లాగ్స్. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ టైం మన ఛానల్లో గోప్రో వ్యూ చేస్తున్నాం, వ్యూలో వీడియో చేస్తున్నాం. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే మనకి రీసెంట్గా అరకు కాశీపట్నం ఫేమస్ అవుతుంది కదా, వైకుంఠగిరి అండ్ వెంకటేశ్వర టెంపుల్. సో అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి అరకు నుంచి వనజంగికి వెళ్దామనేసి డిసైడ్ అయ్యాము. సో ఈసారి మనం రైడ్ ఏంటంటే కొంచెం వెరైటీగా ఉంటుంది. ఇప్పుడు కార్లు వ్యాన్ల మీద కాకుండా ఫస్ట్ సారి నుంచి బైక్ మీద చేద్దామని డిసైడ్ అయ్యాం. సో ఇది మొత్తం 2 days ట్రిప్ ఉంటుంది. ఈరోజంతా ట్రావెలింగ్లోనే పోతుంది. అంటే ఫస్ట్ డే ఇప్పుడు వైకుంఠగిరి టెంపుల్కి వెళ్ళి అక్కడికి వెళ్ళేసరికి అరౌండ్ టైం వచ్చేసి 10:30 అలా అవుతుంది. సో మనం ఇక్కడ నుంచి ట్రాఫిక్ వీక్ డే కాబట్టి పర్లేదు, ట్రాఫిక్ ఏమి అంత ఉండదు. సో మనకి విజయనగరం దాటగానే మనం డైరెక్ట్గా ఎస్కోట వెళ్ళిపోదాం. ఎస్కోట ముందు బొడ్డవారు ఐడియా ఉంది కదా, బొడ్డవారు వరకు వెళ్ళిపోయిన తర్వాత బొడ్డవారు నుంచి స్ట్రైట్ వెళ్ళిపోయిన తర్వాత కాశీపట్నం వస్తుంది కదా, కాశీపట్నం నుంచి ఇంకా రైట్ సైడ్ రూట్ తీసుకుంటే మనకి డైరెక్ట్గా వెంకటేశ్వర టెంపుల్ ఏముంటుంది, స్ట్రైట్కి వెళ్ళిపోవడం అని. కానీ చాలా పెద్దగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. వ్యాన్లు అలాంటివి ఏమి అంత ఎక్కువ, బట్ లోకల్స్ ఉంటారు కదా, వాళ్ళ ఆటో అయితే చాలా ఈజీ ఎక్కిపోతుంది. సో మనమైతే ఇంక ఇప్పుడు విజయనగరంలో ఉన్నాము. ఇంకా మ్యాక్సిమం 1 hour పడుతుంది మనం వెలిసాకి. సో గాయ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి వ్యూ అయితే. సో మనకి ఇప్పుడు రైట్ సైడ్ తీసుకుంటే పార్థిపురం ఆ రూట్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకి టువర్డ్స్ ఎస్కోట బొడ్డవారు అరకు ఆ రూట్ మనం వెళ్ళిపోవచ్చు. సో మనం ఇప్పుడు లెఫ్ట్ తీసుకున్నాం. సో మన బైక్లో ఫ్యూల్ కూడా తక్కువ ఉంది, ఇండికేటర్ చూపిస్తుంది ఫ్యూల్ తక్కువ ఉందనేసి. సో కొంచెం ముందుకు వెళ్ళాక మనకి ఫుల్ ట్యాంక్ ఒకసారి చేసుకుంటే ఇంక సరిపోద్ది. సో అది గాయ్స్ మన దరిద్రం ఏంటంటే మనకి ఈ వీడియో మొత్తం నేను వాయిస్ ఓవర్ ఇస్తాను. అంటే యాక్చువల్గా నేను మైక్ పెట్టుకొని వాయిస్ రికార్డ్ చేస్తున్నాను, అయిపోయింది అనుకున్నాను. బట్ నేను చూసుకోలేదు, దగ్గర 12 minutes లాగ్ చేస్తున్నాను. 12 minutes మొత్తం మైక్ అసలు వాయిస్ రాలేదు. సో మనకి ట్రిప్లో ప్రతిసారి ఏదో ఒక డిసప్పాయింట్ అవుతుంటుంది. అంటే ఎలాంటివి మరి ఏం మాట్లాడినా కూడా అసలు మర్చిపోయాను నేను పూర్తిగా. సో అందుకే మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఆ బ్యాక్గ్రౌండ్ ఆ బైక్ సౌండ్ ఏమో ఇంకా ముందు వీడియోది, సో అదే అలాగా నేను రిపీట్ చేశాను. సో అందుకోసం అనేసి మీకు కాన్స్టెంట్గా ఒకటే సౌండ్ వస్తుంది బ్యాక్ సైడ్. సో నెక్స్ట్ నుంచి ఇలాంటి మిస్టేక్స్ అయితే రాకుండా కొంచెం జాగ్రత్తగా చేస్తాను వీడియోస్. సో మన వీడియోస్ 1-2 చూడండి, కంటెంట్గా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బీజేడబ్ల్యూఆర్ వ్లాగ్స్ నేను కింద పెడతాను. రీసెంట్గా ఫ్యూ మంత్స్ బ్యాక్ మేము మా ఫ్రెండ్స్తో వెళ్ళాం. ఫ్యూ మంత్స్ బ్యాక్ కాదులేండి, ఒక 2 years ముందే వెళ్ళాము. 2022 అనుకుంటా, 2022లో డిసెంబర్ లాస్ట్లో వెళ్ళాము. బట్ అప్పుడు ఏంటంటే టెంపో దగ్గర 13 members 14 members వెళ్ళాము. అప్పుడు ఏంటంటే డైరెక్ట్గా ఈచ్ పర్సన్ మాకు 3000 అలా పడింది. అరకు వనజంగి మనకి రిటర్న్లో వచ్చినప్పుడు బొర్రా కేవ్స్ కట్క వాటర్ ఫాల్స్ చూసాం. అది కూడా బాగుంటుంది, అది కూడా మనం లాగ్ చేసాం, మన ఛానల్లో ఉంటుంది. అరకు వనజంగి సిరీస్ Day 1 అని కొడితే వస్తుంది, మన ఛానల్లో ఉంటుంది వీడియో. అది కూడా చాలా ఫన్నీగా ఉంటుంది. ఆ వ్యాన్ దగ్గర మాకు మేము 14 members ఎంతమంది వెళ్ళాం కదా, 2000 మొత్తం ఎగ్జాక్ట్గా 14,000 నాకు పడింది. సో ఆ లాగ్ చూడాలనుకుని చూడండి. ప్రెజెంట్ అయితే మనం ఇప్పుడు విజయనగరం ఇప్పుడే దాటుతున్నాం. విజయనగరం ఇది అయ్యన్పేట జంక్షన్ అంటారు. సో ఇది దాటేసాం ఇప్పుడేని. సో గాయ్స్ ఈ రైడ్లో మనకి కొత్త పర్సన్ ఒకటి యాడ్ అయ్యాడు, మన రాజేష్ అని సిఆర్. బ్యాక్ ఉన్నాడు తెలుసు కదా మీకు, ఇంకా పెద్ద ప్రయత్నం చేయక్కర్లేదు అనురాగ్. సో వాళ్ళిద్దరు ఒక బైక్, నేను ప్రసాద్ ఒక బైక్ ఉన్ని, కుమార్ తెలుసు కదా, కుమారుని ధనరాజు ఇంకొక బైక్ మీద వస్తున్నారు. వాళ్ళు కొంచెం వెనక్కి ఉన్నారు. సో అనురాగ్ వాళ్ళు ఇక్కడ ఫ్యూల్ కొట్టించారు, మనం కొంచెం ముందుకు కొట్టిద్దాం. సో గాయ్స్ మీకు కొంచెం దూరంకి ఫ్లైఓవర్లా కనబడుతుంది కదా, సో స్ట్రైట్కి వెళ్ళిపోతే మనకి బొడ్డవారు అరకు రూట్ వస్తుంది. లెఫ్ట్ సైడ్లోని చిన్న సర్వీస్ లైన్ ఉంది కదా, ఆ సర్వీస్ లైన్ తీసుకుంటే డైరెక్ట్గా వైజాగ్ వెళ్ళిపోవచ్చు, విశాఖపట్నం. సో ఇటు సైడ్ నుంచి కొంచెం ముందుకెళ్ళి రైట్ సైడ్ తీసుకుంటే ఇగోండి చూపిస్తున్నాను, ఇగోండి ఈ రైట్ సైడ్ తీసుకుంటే డైరెక్ట్గా మనకి రాయపూర్ హైవే అది ఇప్పుడు డైరెక్ట్గా వర్క్ అవుతుంది. సో మనకి ఎస్కోట్ ఇక్కడికి అరౌండ్ 34 km చూపిస్తుంది. మనకి ఎస్కోట్ వెళ్ళాల్సిన అవసరం లేదు. బొడ్డవారు 23 km. సో బొడ్డవారి నుంచి మనకి టోటల్ ఈ అరకు వరకు 80 kilometers వస్తుంది. కానీ మనం ప్రజెంట్ అప్పుడు అరకు వెళ్ళాం. ప్రజెంట్ అయితే మనకి ఇప్పుడు కాశీపట్నం నుంచి రైట్ సైడ్ తీసుకుంటాం కదా. సో గాయస్ మనమైతే ఇప్పుడు నరవ వచ్చేసాం. నరవ క్రాస్ అవుతున్నాం. నరవ నుంచి ఇంకొక 20 అలా 21 అలా వస్తుంది.
అరౌండ్ ఇప్పుడు మనం అన్నీ చూపించిన విలేజే కాబట్టి నేను అంతగా కవర్ చేయట్లేదు. ఇంట్రెస్టింగ్ ఏమైనా కనబడితే వీడియో తీస్తాను. సో గాయ్స్ మనమైతే ఇప్పుడు ఇది ముందుకు ఉంది కదా ఫ్యూల్ స్టేషన్. ఆ ఫ్యూల్ స్టేషన్లో మనం ఫ్యూల్ కొట్టిద్దాం. ఎందుకంటే ఇంకా ఆల్మోస్ట్ ఒక 18 కిలోమీటర్స్ అలా చూపిస్తుంది మనకి ఆన్ యావరేజ్. ఎందుకు కొంచెం ముందు కొట్టించుకుంటే బెస్ట్ కదా. ఫుల్ ట్యాంక్ చేసుకుందాం ఇక్కడ ఫుల్ ట్యాంక్ చేసుకొని ఇంక డైరెక్ట్ చలో లాగించేద్దాం. ఘాటికి అయితే ఎంటర్ అయ్యాం. చూస్తున్నాం కదా లొకేషన్ అయితే ఎలా ఉంటుందో. మనకి అంతగా ఎయిర్పిన్ బెండ్స్ అలాంటివి ఏమి ఉండవు, ఎక్కువ ఉండవు, జస్ట్ ఒక 5-4 ఉంటాయి. ట్రాఫిక్ చూసారు కదా, ఇంకా ట్రాఫిక్ ఇంకా స్టార్ట్ అవుతుంది, ఎలాగా ఉంటుంది ట్రాఫిక్. ఇట్రా మర్చిపోయాం, ఇక్కడ ఇది ఉంటుంది టెంపుల్. సో ఇక్కడ ఆపాలి సైడ్, ఇది చాలా ఫేమస్. అరకు వెళ్ళేవారు ఎవరైనా ఇక్కడ ఆపుకుంటారు. సో మనం కూడా ఇలాగా జస్ట్ మొక్కేసి వచ్చేద్దాం. వైకుంఠగిరి అరౌండ్ 90 km వస్తుంది. సో మనం ఇప్పుడు వైకుంఠగిరి వెళ్తున్నాం. నేను ఇంకా అసలు ఫస్ట్ టైం ఇప్పుడు వెళ్ళదు వైకుంఠగిరికి, ఇదే ఫస్ట్ టైం. చెప్పాను కదా మీకు ఇందాక. సో గాయ్స్ పెద్ద బిస్కెట్ అయిపోయింది. ఏంటంటే లాగ్ చేశాను, అంటే అక్కడ ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు లాగ్ చేశాను. లాగ్ చేస్తే అది వాయిస్ రాలేదు. సో నాకు చాలా బాధగా ఉంది. ఇప్పుడు నేను చెక్ చేసుకుంటే ఇప్పుడు తెలిసింది నాకు వాయిస్ రాలేదని. సో ఇదిగోండి ఇప్పుడైతే నేను వైకుంఠగిరికి బయలుదేరి సార్. ఇక్కడ నుంచి అరౌండ్ 19 km వస్తుంది. 19 km వైకుంఠగిరి ఇక్కడ నుంచి. సో మనకి ఇప్పుడు ఇంకా అంటే ఘాట్ ఎక్కిస్తాం కదా హిల్ స్టేషన్. సో ఇక్కడ క్లైమేట్ ఎలా ఉంటుందంటే జస్ట్ వేరే జస్ట్ ఒక 1 hour చేంజ్ అవుతుంది. అండ్ వన్ థింగ్ మెయిన్, మనకి వెళ్ళిన దాంట్లో చాలా కోతులు అట్లా కనబడతాయి, యానిమల్స్ చిన్న చిన్నవి. మీరు ఎవరైనా ట్రై చేసినప్పుడు డ్రైవ్ స్టార్ట్ చేయండి. నేను ఇది సిగ్నల్స్లోనే కొన్నాను రీసెంట్గానే. నేను మంచి రీజనబుల్ రేట్కే కొనుక్కున్నాను. ఇదైతే కొన్న తర్వాత నాకు రైట్ సైడా కొన్న తర్వాత నాకు ఇక్కడ చిన్న సిగ్నల్ అదా ముందు చెప్పరా. సో గైస్ చూసారు కదా ట్రాఫిక్ ఎలా ఉంది, దారుణంగా ఉంది. చూసారు కదా గైస్ ట్రాఫిక్. ఇది కాశీపట్నం విలేజ్, సంత జరుగుతున్నట్టు ఉంది. ఫుల్ ట్రాఫిక్ ఉంది, అసలు మామూలు ట్రాఫిక్ అయితే మీకు కనబడుతుంది అనుకుంటా అది. సో కాశీపట్నం దగ్గర నుంచి మనం రైట్ తీసుకోవాలి. ఫస్ట్ రైట్ కాదు, సెకండ్ రైట్ వస్తుంది, అక్కడ రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే మనకి దారిలోనే ఉంటుంది ఇటు సైడ్. చాలా మంది ఉన్నారు లేండి జనాలు గట్ట, ఎవరికి అడిగినా చెప్తారు వైకుంఠగిరి చెప్పండి. సో అవునరా అన్న. ఏటు సారా పల్లె సారా. జాతర రెండు రూట్ అసలు బాగాలేదు, ఎక్కడ పడితే అక్కడ రూమ్లో ఉన్నాయి, తెలియట్టు దగ్గరకు వస్తుంటే తెలియట్టు రూమ్. సో కొంచెం ఫ్యామిలీతో కలిసి వచ్చినట్టు అయితే కొంచెం జాగ్రత్తగా రండి. ముందుకి అంటే రూటు మా ఫ్రెండ్ ఒకసారి వెళ్ళారంటే వాడి రూట్ ఐడియా ఉందంటే వాడి ముందు పంపిస్తాను. మనం కూడా లాస్ చేసుకోవడం నీట్గా ఉంటుంది అనేసి మనం కొంచెం వెనక్కి ఉండిపోయాం. చూసారు కదా రూట్ ఎలా ఉందో. గైస్ ఏమనుకోవద్దు, అంటే వీడియో మీకు ఓపో వ్యూలోనే కష్టం వస్తున్నారు, రావట్లేదు, నాకు అర్థం అవ్వట్లేదు. బట్ నేనైతే నా బెస్ట్ ఎప్పుడు ఇంకా ట్రై చేస్తాను వీడియోస్ని. ఇంకా ముందు పెట్టాను ఆల్రెడీ చాలాసార్లు. బట్ మీకు ఏంటంటే
కింద ఈ కెమెరా బాగుంటుంది అడుగుతుంది అది తర్వాత తీసుకున్న కొంచెం చెక్ చేసుకోండి. నేను అదే అడుగున కట్ చేయడమో లేకపోతే చేయాలి వీడియో బాగుంటుంది అనేసి ఆలోచిస్తున్నాను. చూస్తాను. నాకు కొంచెం అమౌంట్ ఏమైనా సెట్ అయితే మా బ్రదర్ కూడా ఉంటుంది సంతోష్ అనేసి. సో తాడు నేను కలిపి చేద్దాం అనుకుంటున్నాను వాగింగ్. తనకు కూడా ఛానల్ ఉంది యూట్యూబ్లోనే. ఎవరికైనా కావాలని చూడాలనుకుంటే వాడు కూడా చేస్తారు. ఆర్పిట్ చెప్పాను ప్రజెంట్ జాబ్ ఉంది. సో మనం చెప్పాను కదా తీసుకున్నారు అనేసి సదరా చెయ్యి నచ్చితే నీకు పర్లేదు కంఫర్ట్గా ఉండే జాబ్ చేసుకుంటాను అని చెప్పి తీసుకుంటాను. ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. లోపలికి వెళ్తున్నాం టెంపుల్ లోపలికి. ఇక్కడ ఘాట్ అయితే చాలా గట్టిగా ఉంది. తోలు తీరిపోతుంది. అంతే లేదు చాలా కష్టం అయితే వచ్చాం. తోలు తీరిపోయి ఏదో అనుకున్నాం కింద చెప్పారు అప్పటికే జాగ్రత్తగా వెళ్ళండి అని. మొత్తానికి జాగ్రత్తగా వస్తాం. సో ప్రెజెంట్ అయితే సో గాయ్స్ ఇప్పుడైతే ఇక్కడ నామాలు అయితే పెట్టారు. నామాలు లేకపోతే టెంపుల్ లోపలికి వెళ్ళలేదు. అతా ఉండి పెట్ట అతా ఇది రియల్ ఇది పెళ్ళి కూడా ఉన్నాడే. సో గైస్ ఇది టెంపుల్ లోపల ఎనర్వీ. ఇది దర్శనం అయితే బాగా అయిపోయింది. రండి చాలా బాగుంది నిజం చెప్తున్నాను. లొకేషన్ గట్ట చుట్టూ భలే ఉంది. సో చూడండి మీకు అవుట్ సైడ్ వ్యూ చూపిస్తాను ఎలా ఉందండి. ఇది టెంపుల్ అవుట్ సైడ్ వ్యూ అనమాట. సో చూసారు కదా అవుట్ సైడ్ వ్యూ ఎలా ఉందో. సో గాయస్ ఇక్కడ వ్లాగ్ చేస్తున్న మధ్యలో మైక్ జారిపోయింది. మా ఫ్రెండ్ ఏమో మైక్ జారిపోయింది అనగానే నేను బండి సైడ్కి తెచ్చిన లోపు సరిగ్గా బ్యాలెన్స్ అవ్వలేదు. బైక్ అయితే జారిపోయింది. అక్కడ ఏం అవ్వలేదు ఇద్దరికి లక్కీగా. జస్ట్ బైక్ సైడ్ జారింది అంతేనే. చూసారు కదా అంతేనే. I feel so empty for no reason. We play hide and seek with our souls, looking for the highs, hiding from the lows. Hate to be alone because it really blows. Okay, maybe it's what I've been all along. Don't know what. సో గాయ్స్ ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 4 o'clock అవుతుంది. మనం ఇప్పుడే వరకు అయితే ఎంటర్ అయ్యాం. సో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకొని మనం కావాల్సిన కొంచెం సామాన్లను కొనుక్కుందాం. అంటే మనం నైట్కి క్యాంప్ ఫైర్ కావాల్సిన బొంగులో చికెన్ రెడీ చేద్దాం అనుకుంటున్నాం నైట్కి. సో దానికి కావాల్సిన సామాన్లు అవన్నీ కొన్ని తీసుకుందాం. తీసుకున్నాక మనం ఎక్కడి నుంచి బయలుదేరదాం. నైట్కి టెంట్ ఒకటి తీసుకుందాం. టెంట్ మేము అనురాగాలు వచ్చేసాము. ధనరాజ్ గడి కోసం వెయిటింగ్. ధనరాజ్ కుమార్ గడి కోసం వాళ్ళు వస్తుంటారు వెనక్కి స్లోగా. సో వాళ్ళు వచ్చేస్తే ఇంకా వెళ్ళిపోవడమని. సో చిన్న చాయ్ బ్రేక్ అయిపోయాక ఇప్పుడైతే మనం రెస్టారెంట్కి వచ్చాము. ఇక్కడికి ఈ ఎంటీఆర్ రెస్టారెంట్ అనేసి అరకు దాటగానే లెఫ్ట్ సైడ్లో వస్తుంది. కొంచెం జ్యోతి థియేటర్స్ అవన్నీ దాటగానే. సో మనం ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇక్కడ కొంచెం ఇవి ఫుడ్ తీసుకుంటున్నాం. బిర్యానీ అవి నైట్కి. ఇవి మనకి ట్రిప్ స్పాన్సర్ మన సిఆర్ రాజేష్ కదా. బయట కూడా బాగుంది లొకేషన్ అంతా. అది ఇక్కడ మనకి తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం డిస్కౌంట్ కూడా మనకు వచ్చింది. మీ అందరికి గట్టి వచ్చింది ఓన్లీ మాకేనే. ఈ ట్రిప్కి మాకు స్పాన్సర్. సో గైస్ అది ఏమంటే రెస్టారెంట్ పేరు అయితే ఎంటీఆర్. మనకి అరకు దాటగానే లెఫ్ట్ సైడ్ లో ఉంటది. మనకి ఇదిగోండి ఇది బోర్డు. సో అందరికి అలా డిస్కౌంట్ రాదు. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నారు కుమారు? చాపరాయ్ టెంట్లో పడుకుంటారంటరా. మనమైతే ఇప్పుడు ఇక్కడ అంటే చాపరాయకుని మన అరకు మధ్యలో టెంట్స్ ఉన్నాయి. టెంట్స్ తీసుకున్నాం. అంటే నైట్ స్టే ఇక్కడ ఉంటుంది. అరౌండ్ 2 o'clock వరకు అలా ఉంటాము. తర్వాత 2:30కి అలా బయలుదేరుతాం వనజంగ్ బయలుదేరి ఇంక వనజంగ్ వ్యూ వర్షంగానే పడితే ఇంక వనజంగ్ స్కిప్ చేస్తాం. ఎందుకంటే వ్యూ రాదు, వెళ్ళినా వేస్ట్ అని. సో మార్నింగ్ ప్లాన్ పెట్టి చూడాలి. వర్షంగానే పడితే మార్నింగ్ ఎక్కడ ఉంటాం, ఉండి ఇంకెక్కడికైనా వెళ్దామని ప్లాన్ చూస్తాం. సో ఇదిగోండి ఈ టెంట్ మాకు 1300 పడింది 6 మెంబర్స్కి. పర్లేదు రీజనబుల్ అని. మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఇదిగోండి ఇప్పుడు మనకి హైవే రోడ్ మీద నుంచి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది.
సో ఈ టెంట్లో పర్లేదు రీజనబుల్గా ఉంచుతాడు. మేము మన కుర్రలు అయితే ఇప్పుడు బొంగులో చికెన్ రెడీ చేస్తుంటారు ఇక్కడ. కానీ చూడాలి, ఇక చూసారు కదా స్మాల్ డ్రిజిల్స్ అయితే పడతాయి ఇక్కడ. ఏమైనా వర్షం కానీ ఎక్కువైతే మాత్రం మరి ఏం చేయలేము. చూసారు కదా డ్రిజిల్స్ అయితే పడుతున్నాయి చిన్న చిన్నవి. మన వాళ్ళ దగ్గరికి వెళ్దాం ఏం చేస్తుంటాం. ఇప్పుడు మన ప్రసాద్ గడ అయితే చికెన్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి మన మిశ్రమాన్ని రెడీ చేద్దాం. భయ్యా లోకలా మీరు లోకల్ మర్చిపోయాను కదా చెప్పడం. ఇగోండి టెంట్లు ఇవేనే 3 బ్యాట్స్ మొత్తం. పర్లేదు బాగుంది. సిఆర్ బాయ్ అనురాగ్ గడు. హాయ్ అనురాగ్. సిఆర్. సో చూసారు కదా బాగానే ఉంది. మనకి ఒక సాకెట్ కూడా ఇచ్చారు మన ఛార్జింగ్ పెట్టుకోవడానికి వాటికి గట్ట. 24 hours మొత్తం ఈరోజు నైట్ నుంచి రేపు నైట్ వరకు మనకు ఉంటుంది. గట్ట మనకు అంతసేపు అక్కర్లేదు. చిన్న టెంట్ వచ్చేసి 500 అని తీసుకుంటున్నాడు. బట్ ఇక బెడ్స్ లేవు చిన్న టెంట్లకి. ఓన్లీ కిందన జస్ట్ పరుపేసి ఇస్తారు అంతేనే. సో అది తిని వస్తాను. అరే నీ బ్యాగ్ బొంగు ఉంటుంది తెచ్చామా తీసాం కదా. ఏట్రా చేస్తుండ్రు చికెన్ కలిపేది కలుపుతావా? కలిపి అదే చిన్న చిన్న మొక్కల్లా తీసేసి ఇగరాని చాలా వర్షం ఎక్కువ పడుతుంది. అందుకనిసే బళ్ళన్నీ లోపల పెట్టామంటే బ్యాటరీ గట్ట ఇదవుద్ది, డ్రైన్ అయిపోద్ది కదా. సో అందుకనిసే బైక్స్ లోపల పెట్టాం. చూసారు కదా బయట వర్షం చాలా ఎక్కువ పడుతుంది. అసలు బయటికి వెళ్ళడానికి కూడా లేదు ఛాన్స్. అదే చూస్తా. బొంగులో చికెన్ కూడా బాగానే వచ్చింది. వీడియో ఏం తెలియదు ఎందుకంటే లాస్ట్ వీడియోలో ఉన్నాయి ఆల్రెడీ చాలాసార్లు పెట్టాం. మళ్ళీ రొటీన్లా ఉంటుంది, బోర్ కొడుతుంది అనేసి ఇంక తీయలేదు. ఇంకా తినేసి బయటికి వెళ్దాం అనుకుంటున్నాం. బట్ ఫుల్ రెయిన్ ఇంకెందుకనేసి ఉండిపోయాము. చూస్తాం మార్నింగ్ వన్జంగి ఎలాగైనా ఉంటే వెళ్ళాం, లేదంటే వెళ్తాము. సో గాయ్స్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి డే 2 అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5:15 అలా అవుతుంది. సో మనమైతే వనజంగ్ బయలుదేరేసాం. నైట్ 11:30-12 వరకు వర్షం పడి ఆగిపోయింది. సో అందుకనేసి ఇంకెందుకని బయలుదేరేసాం. బట్ వ్యూ అయితే రాదు, మనం ఎక్స్పెక్ట్ చేసినంత వ్యూ రాదు. ఎందుకంటే వర్షం పడింది కదా, ఫుల్ క్లౌడ్స్ ఉంటాయి. ఒకవేళ సన్ వస్తే వ్యూ వస్తుంది, లేదంటే రాదు. బట్ సర్లే ఎంత దూరం వచ్చాం కదా, ఇంకెంత 40 km కదా అనేసి స్టార్ట్ అయిపోయాం. సో అప్పుడు వచ్చాం మేము. ముందు లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే అసలు రోడ్డు అసలు ఏం లేదు. బట్ ఇప్పుడైతే చాలా నీట్గా రోడ్డు వేస్తున్నారు అండ్ రోడ్డు వర్క్స్ కూడా అవుతున్నాయి. కాబట్టి కొంచెం వచ్చేవారు కొంచెం జాగ్రత్త రండి. అండ్ వాళ్ళు ఎక్కడికక్కడ డైవర్షన్ బోర్డ్స్ పెట్టారు, కొంచెం జాగ్రత్తగా రండి. ఎందుకంటే ఇప్పుడు వీక్ డేస్ కాబట్టి మాకు అంత పెద్ద ట్రాఫిక్ లేదు. బట్ వీకెండ్స్ అయితే చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా రండి. సో గాయస్ మనమైతే ఇప్పుడు బైక్స్ సగం వరకు వచ్చేస్తున్నాయి, అప్పుడు వచ్చేవి కాదు. బట్ బైక్స్ ఉంటే బైక్స్ ఈజీగా వచ్చేస్తున్నాయి. అండ్ జీప్స్ కూడా లోకల్ జీప్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఈజీగా తీసుకుని వచ్చేస్తుంటారు. అండ్ మనం ఇప్పుడు ట్రెక్కింగ్లో ఉన్నాం. ఇది ట్రెక్కింగ్ అయిపోయిన తర్వాత మనకి వ్యూ రావట్లేదని చెప్తున్నారు. బట్ మనం వెళ్తున్నాం, చూద్దాం. వస్తే వచ్చింది, ఇంకెంత దూరం వచ్చాం కదా, ఇంకెందుకని వెళ్ళిపోతున్నాం. సో గాయస్ ఫైనల్లీ అయితే మనం కొండ ఎక్కాం, వనజంగి ట్రెక్ అయితే కంప్లీట్ చేసాం. చూసారు కదా వ్యూ అయితే ఈరోజు కొంచెం మాకు డిసప్పాయింట్ చేసింది. అంటే తెలుసు కానీ ముందు నుంచే మరి రాదనేసి, ఎందుకంటే సన్ రైజ్ మెయిన్ సన్ రాదు కాబట్టి, సన్ రైజ్ రాదు కాబట్టి ఇంకెందుకనేసి. మ్యాగీ 70 రూపీస్ మ్యాగీ, కాకపోతే 10 రూపాయల ప్యాకెట్ చేశారు. టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ అయితే మాత్రం బాగుంది, తప్పు టేస్ట్ చేసుకున్నా చాలా బాగుంది. కొంచెం జ్వరం వీడికి అందుకు అలా ఉంది. డౌన్ ఒరే ఇక్కడ టీ షర్ట్లో కూడా ఉందరన్న పేరు కింగ్స్టన్ అనేసి గుడ్డులోనే. కింగ్ ప్రసాద్ గడిపోయాం బండి ఇప్పుడేనే. సో గాయ్స్ ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటా. వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం మనం గోప్రో యూజ్ చేసాం కదా, వీడియో కొంచెం క్లంజీగా వచ్చింది. నెక్స్ట్ టైం అది రైట్ చేసుకొని మళ్ళీ చేస్తాను. థ్యాంక్ యూ గాయ్స్, లవ్ యూ ఆల్, హ్యావ్ ఎ నైస్ డే.